ఇప్పుడు ఒక కామెడీ అండి, భార్యాభర్తల మధ్య. ఏమేమి రమా, ఏమేమి చేస్తున్నావు ఇవాళ? చాలా రకాలు చేస్తున్నానండి, సర్ప్రైజ్. మీరు అలా వెళ్ళి రండి, ఇలా అన్ని రకాలు రెడీ అయిపోతే భోంచేద్దరు కానీ. సరే సరే, అదిగో చెప్పిన గుర్తున్నాయి కదూ. అదేనండి, ఒక వేపుడు చేయమన్నారు, ఒక పులుసు చేయమన్నారు, ఒక కూర చేయమన్నారు, ఒక పచ్చడి చేయమన్నారు. గుర్తున్నాయండి. అలా వెళ్ళి ఇలా వచ్చేయండి, అన్నీ రెడీ చేసిస్తా. సరేనండి, కాసేపు అయ్యాక ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఈవిడ భోజనానికి రెడీ అయిపోయాయండి, మీరు రండి భోంచేయండి అనింది. సరే, ఇద్దరం కూర్చొని భోంచేద్దాం. నేను ఒక్కడనైతే ఏం బాగుంటుంది, మన ఇద్దరం కూర్చొని భోంచేయడం అలవాటు కదా, భోంచేద్దాం. సరేనండి, ఏం చేసావు? అన్నీ టేబుల్ మీద పెట్టిందండి. ప్రతిదీ మూత తీసి చూస్తున్నాడు. రైసు, కాకరకాయ వేపుడు, కాకరకాయ పులుసు, కాకరకాయ ఇగురు, కాకరకాయ చట్నీ. ఏమిటే ఇది కాకరకాయ కదూ? అవునండి. ఇది కాకరకాయ కదూ? అవునండి. ఇది కాకరకాయ కదూ? అవునండి. ఈ చట్నీ కూడా కాకరకాయేనా? అవునండి. అదేంటే ఒక కూర, ఒక పులుసు, ఒక ఫ్రై, ఒక చట్నీ చేయమన్నానని కాకరకాయతో 4 రకాలు చేసావా? అవునండి. మీకు షుగర్ ఎక్కువ ఉంది కదా, అది తగ్గించడం కోసమే ఈ ఒక్క రోజులో ఇవన్నీ తినేయండి, తగ్గిపోతుంది రేపటికి.